3 months దాంట్లో ఇచ్చేయండి అమ్మా పేమెంట్. హలో, చెప్పండి. ఇప్పుడు ఒక ఆమెకి 2 నెలలు ఇవ్వలేదంట కదా, రాలేదని ఎండిఓతో మాట్లాడినాను. 3 నెలలు కలిపి 3 నెలలది ఇచ్చేయండి అమ్మా. ఈ నెలది మిగతా 2 నెలలు. అదన్నా ప్రజెంట్ డబ్బులు అయితే లేవు చేతిలో. రిటర్న్ అమౌంట్ వచ్చిన తర్వాత కావాలంటే మాట్లాడిస్తానన్నా. ఓకేనా? రిటర్న్ అంటే ఇప్పుడు అంటే 9:30 ఆ టైంకి మిగతా పెన్షన్ అమౌంట్ అన్ని ఎన్నికి ఇమ్మన్నాను. అట్లా రిటర్న్ అంటే సరే సుమలత, వాళ్ళు ఏదైనా సమస్య చెప్పినాడు వినండి అమ్మా. మీరు అరిస్తే ఎట్లా చెప్పండి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్. నేను మొన్న ఫోన్ చేయమన్నా మిమ్మల్ని, ఇంతవరకు ఫోన్ చేయలే. ఎన్నిసార్లు అడిగినామా మేడం? అడగన్నా ఒకసారి. నేను కూడా పైన అన్నిసార్లు అడిగినాను. నువ్వు కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా అడుగు. ఒక్క నిమిషం సుమలత, ఒక నిమిషం. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినాడు వెంటనే ప్రాబ్లం అంటే ఎంపీడీ కాన్ఫరెన్స్ తీసుకోవడము, ఎవరినో మీ సతీష్ కాన్ఫరెన్స్ తీసుకుని చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి 5 నిమిషాల్లో. రోజు అడిగేది కాదు ఇది. చెప్పినానన్నా, వాళ్ళు కూడా చూస్తామంటున్నారు. వాళ్ళు ఏంది మా చూసేది? చూసేది ఉండదు, చేసేదే ఉండాలా. వాళ్ళు చేస్తేనే నేను ఇవ్వగలను. నేను నా చేతి నా జీతం కాదు కదా. ఇప్పుడు చెప్తున్నాను కదా ఇమ్మని. ఇప్పుడు 5 నిమిషాల ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. మీరు 2 నెలల నుంచి చేయలేదు, ఈ రోజు అయింది మళ్ళీ. 2 నెలలు కాలేదన్నా, లాస్ట్ నెల మాకు ఇవ్వలేదు, నెక్స్ట్ అమౌంట్ మేనేజ్ చేస్తామన్నారు. వాళ్ళు చేయలేదు. చేపియాలా? ఊర్లో నువ్వే కదా ఉండే చూసుకునేది. సమస్య వస్తే ఎవరు? వెల్ఫేర్ కదా, సెక్రటరీకి వెళ్ళారు కదా. మాకు ఇబ్బంది ఉంది, ఊర్లో ప్రాబ్లం అవుతుందని అడిగి గట్టిగా మాట్లాడేయాల. వాలంటీర్తో గట్టి మాట్లాడినట్టు ఇంటితో గట్టి మాట్లాడి వాలంటీర్లు నా మీద అరుస్తారన్నా. ఎప్పుడు అరిచినాం మేడం? ఎప్పుడు అరిచినాం? మేము మా ప్రాబ్లం వచ్చిన మాకు ఊర్లో అరిస్తేనే కదా మేము మీకు చెప్తాం. అంతే అరిస్తేనే జనాలు. నువ్వు అన్ని ఊర్లో చేసే ఉద్యోగము మున్సిపల్ ఉద్యోగం చాలా తేడా అమ్మా. ఇక్కడ రాజకీయం ఎక్కువ మాకే. మేము పెన్షన్ పీకేయమంటే పీకేయాల్సిందే. అది మీ ఎండిఓ చెప్తేనో ఇంకోటి చెప్తేనో కాదాడా. నేను ఆల్రెడీ ఎంపీతో మాట్లాడినా, మీ సెక్రటరీతో మాట్లాడింటాను. వాళ్ళందరూ తర్వాత లాస్ట్ ఎంపీడీఓ మేడం నన్ను తిడతాను. దానికి నేను ఎట్లా బాధ్యతలు అవుతారు? మీరే చెప్పారు. మొన్న మీరు పీకేమన్నారు, నేను పొద్దున్న పోతే ఎందుకు పీకేసావు, నీకు ఏం అధికారం ఉంది అని మాట్లాడినామే. నాకు సంబంధం లేదు, సెక్రటరీతో మాట్లాడుకోమాను. అందరూ నా మీదే చూపిస్తున్నారు. నువ్వు పీకేస్తా, నీకే సంబంధం, సంబంధం లేదంటున్నారు. మేడమే అన్నారన్నా, మేడమే అన్నారు. మేడం వెంటనే హరి ఫోన్ చేయండి. హరి ఒక్క నిమిషం అమ్మా. ఒక పెన్షన్ పీకేస్తేనే అందరికి అంత బాధలు వస్తాయి. వాడు ఆడపిల్లలు నేను తర్వాత అంత గొడవ చేసినప్పుడు అందరికీ అంత బాధలు ఉండాలా. ఒక నెల ఆపుతానండి. నువ్వు అట్లన్నప్పుడు అవును మేడం మమ్మల్ని అందరినీ వాలంటీర్లు అందరూ తిట్టినారు, అందుకే ఒక నెల ఆపినాము. హరినాథ్ రెడ్డి అన్నకు ఫోన్ చేయండి అని ఎదురుగా ఫోన్ చేయండి. మాట కూడా హరి అన్నది మేడం చెప్పింది, అందుకే నేను ఆపినాను అని చెప్పిన. ములాజు అనేసి అన్నారు వాళ్ళు. అవునమ్మా మీ ఎండిఓ అనేసి ఈ మంత్ లేపేస్తాను ఇట్లా సమస్యలు వస్తాయని. అవునమ్మా మీ ఎండిఓ అనేసి ఈ మంత్ లేపేస్తాను ఇట్లా సమస్యలు వస్తాయని. పని చేసే వాళ్ళే పెట్టుకుంటాం ఎవరన్నా కానీ. పని ఇంకోకుండా పంపించాల్సిందే అంతే. ఏదైనా ఉన్నా నాకు సమస్య ఉన్నా నాకు చెప్పమ్మా. నువ్వు మా పైన కాలు వాళ్ళు మమ్మల్ని తిడతారు కాబట్టి మేము కూడా అట్లే ఉంటామన్నా. అవును నువ్వు అట్లా ఉన్నప్పుడు లోకల్లో ఫేస్ చేయాల్సింది నువ్వు నన్నే కదా, నేనే కదా. ఎవరు ఫేస్ చేయాలి? మీరు నాతో కదా ఫేస్ చేయాల్సింది. నాకు ఒక విషయం చెప్పేసి అయిపోయినా నన్ను తిడతారన్నా పైన మాట్లాడుతున్నంటే అయిపోతుంది. మీరు ఒక మాట అంటున్నారు, మధ్యలో నేను నలిగిపోతాను. మీ ఇద్దరి మధ్య ఎవరిని బ్యాలెన్స్ చేయాలో అర్థం కాలే నాకు. ఎవరి మధ్య నలిగిపోతున్నారు? ఎంపీడీఓ మేడం ఇట్లా గవర్నమెంట్ నుంచి రూల్స్ పెడతారు, మీరు ఒకటి చేయమని చెప్తారు. మధ్యలో నేనేం చేయాలో నాకు అర్థమే కాదు. నేను చెప్పింది చేయాలమ్మా. నా ఊర్లో నేను ఎంపీడీఓతో మీ సెక్రటరీతో నువ్వు మాట్లాడుకో. ఊర్లో మాత్రం నేను చెప్పింది చేయాలి అంతే. మీ మేడంతో మీరు మాట్లాడుకోండి అంతే.